ఉర్సా క్లస్టర్కు భూ కేటాయింపులపై చాలా సందేహాలు ఉన్నాయని, అది ఎవరి క్లస్టర్ అన్నది తేలాలన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. 2 నెలల కిందట ఏర్పాటైన ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్కు దాదాపు 60 ఎకరాల భూమిని కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్తో పాటు ఐటీ, ఏపీఐఐసి విభాగాలు, సోషల్ మీడియా వింగ్ స్పందించడం లేదన్నారు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబూరి సతీష్, చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు కూడా బయటపడ్డాయన్నారు. 2000 మందికి ఉపాధి ఇస్తామన్న కంపెనీకి 60 ఎకరాల భూమి కేటాయిస్తే భూములు సరిపోవు అంటున్న తెలకపల్లి రవితో ఫేస్ టు ఫేస్. ఐటీ కంపెనీ ముసుగులో విశాఖలో భూములు కేటాయించడంపై దుమారం రేగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా ఉర్సా క్లస్టర్ కంపెనీకి 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవికుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? ప్రభుత్వం కారు చౌకగా భూములను కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అసలు ఆ కంపెనీకి క్యాపిటల్ కూడా లేనటువంటి సందర్భం. అంటే ఉర్సా కంపెనీకి టీసీఎస్తో పాటు భూములు ఇస్తున్నారని వచ్చిన వార్త వాస్తవానికి జాతీయ మీడియాలో దాన్ని ఇన్వెస్టిగేటివ్ స్టోరీ తర్వాత ఇది వివాదాస్పదంగా మారింది. దీనికి ఎంతకి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్నలు ఒకటైతే, 2 మాసాల కిందట ఏర్పడిన కంపెనీకి టాటా కంపెనీతో పాటు ఇచ్చారు అదే జాబితాలో అన్నటువంటి పరిస్థితి ఆశ్చర్యం కలిగించింది, ప్రశ్నలకు దారితీసింది. దీని మీద వెంటనే పారదర్శకంగా ప్రభుత్వం నుంచి ఏం వివరణ అయితే రాలేదు. ఇప్పుడిప్పుడు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము 99 పైసలకు ఇవ్వలేదు, ₹1,00,00,000 ఇచ్చామని. ఆ మేరకు నిజానికి అదే స్పష్టత ఉంటే అప్పుడే వెంటనే ఇప్పుడు 10 రోజుల దాకా ఈ చర్చ జరుగుతున్నాయి, ఇంత అవసరమే లేదు. ఇంకా రెండో విషయం, 2 మాసాల కిందట అది ఏర్పడిన మాట అయితే నిజం కదా, కొత్తగా ఏర్పడిన కంపెనీకి మేము అవకాశం ఇచ్చామనే మాట చెప్పుండాలి కదా. మూడోది, వాళ్ళు చెప్పే అతిపెద్దది గత ప్రభుత్వం పలానా దానికి కేటాయించింది, గత ప్రభుత్వం అని ఏదో జాబితా చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సంబంధించిన భూమి ప్రజలకు ఉండే విధంగా చూడటం ఎట్లా అనేది ముఖ్యమైన అంశం తప్ప ఈ దాపరికాలు, ఈ దాటవేతలు, ఆలస్యాలు, సమర్థనలు. ఇప్పుడు చెప్తుంది కూడా 5,000 కోట్ల పెట్టుబడి, 2,000 మందికి ఉద్యోగాలు అంటున్నారు. అంటే 5,000 కోట్ల పెట్టుబడితో 60 ఎకరాలు తీసుకొని 2,000 మందికి ఉపాధి కల్పించడం, అది కూడా దశల వారీగా జరిగేటైతే ఈ లెక్కన కనుక మనం భూములు ఇచ్చుకుంటూ పోతే 2,000 ఉపాధికి 60 ఎకరాలు ఇవ్వడం అనేదే కనుక లెక్క అయితే మన దగ్గర ఉన్న భూమి అంతా కూడా సరిపోయేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాస్తవాలు ఇందులో ఏదో ఈ గ్యాప్స్ ఎందుకు వచ్చాయి, ఏ శక్తులు దీన్ని ప్రభావితం చేశాయి? ప్రభుత్వం ఒక పారదర్శకతతో ఖచ్చితంగా ఉత్పత్తిని, ఉపాధిని పెంచే విధంగా చేస్తే బాగుంటుంది తప్ప ఉపాధి పేరుతో, అంటే వీళ్ళ కడుపు నింపడానికి వాళ్ళకు అన్నం పెట్టినట్టుగా వీళ్ళకేదో ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకు భూములు ఇస్తున్నాం, వాళ్ళకు వసతులు కల్పిస్తున్నాం అంటే అదేమాత్రం చెల్లుబాటు కాదు. దీని మీద మరింత సమగ్రమైన వివరణ, విచారణ జరిపి ఇంకా ఈ విధంగా ఏమేమి ఉన్నాయి, అసలు ఒకరికి విలువైన భూములు కేటాయించేటప్పుడు దానికి ప్రాతిపదిక ఏమిటి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి హామీలు ఏమిటి, ఇంతకుముందు తీసుకొని అమలు చేయనటువంటి వాళ్ళకు వేసిన శిక్షలు ఏమిటి, ఇలా తీసుకున్న చర్యలు ఏంటి, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఇది మొత్తం మీద విశాఖలో విలువైన భూములు ఉన్నాయి, ఆ భూములను కొట్టేయాలనే ఆలోచనతోనే ఈ తతంగం అంతా కూడా నడుస్తుంది. ప్రజలకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలకపల్లి రవి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.